హాయ్ అండి, అందరికీ నమస్కారం. మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. వీడియో స్టార్ట్ చేద్దాము. ముందుగా 12 x 12 సెంటీమీటర్ మెజర్మెంట్స్తో కార్డ్బోర్డ్ పీస్ని తీసుకోవాలి. దీనిపైన అదే కొలతలతో బ్లాక్ షీట్ని అంటించుకోవాలి. అదేవిధంగా మిగతా 4 కార్డ్బోర్డ్ పీసెస్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. వీటిని ఈ విధంగా ప్లస్ సింబల్లో అడ్జస్ట్ చేసుకొని పేపర్ టేప్తో ఒకదానితో మరొకటి ఇట్లా జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా 4 కార్డ్బోర్డ్ పీసెస్ని మిడిల్లో ఉన్న కార్డ్బోర్డ్ పీస్తో జాయింట్ చేసుకోవాలి. నెక్స్ట్ రివర్స్ చేసుకొని వాటర్ కలర్ టేప్తో ఈ విధంగా 4 షీట్స్ని కూడా మిడిల్ షీట్తో జాయింట్ చేసుకోవాలి. నెక్స్ట్ రివర్స్ చేసుకొని వైట్ కలర్ పేపర్ షీట్స్ని ఇటువైపు నేను అంటించుకుంటున్నాను. మొత్తం 5 కార్డ్బోర్డ్ షీట్స్కి ఈ విధంగానే అంటించుకోవాలి. మహిళా దినోత్సవ సందర్భంగా ఉమెన్కి సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇవ్వడానికి దీన్ని ట్రై చేయొచ్చు. నెక్స్ట్ బ్లాక్ కలర్ షీట్ని అంటించుకుంటున్నాను 5 కార్డ్బోర్డ్ పీసెస్కి. నెక్స్ట్ పర్పుల్ అండ్ పింక్ కలర్ పేపర్స్ని ఈ విధంగా హార్ట్ షేప్లో కట్ చేసుకోవాలి. మిడిల్లో ఉన్న కార్డ్బోర్డ్ షీట్కి ఈ విధంగా హార్ట్ షేప్ని అంటించుకోవాలి. మిగతా 4 కార్డ్బోర్డ్ పీసెస్కి కూడా ఈ విధంగా మిడిల్లో హోల్ పెట్టాలి. నెక్స్ట్ 2 రబ్బర్స్ని తీసుకొని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. ఇట్లా జాయింట్ చేసుకున్న వాటిని ఒక సైడ్ కార్డ్బోర్డ్లో హోల్లో ఇలా అడ్జస్ట్ చేసుకొని అవతల వైపు తీసుకొచ్చి టూత్పిక్ చిన్న స్టిక్ తీసుకొని ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ని అక్కడ స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆపోజిట్ కార్డ్బోర్డ్లో కూడా ఇదే విధంగా రబ్బర్ని స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మిగతా 2 కార్డ్బోర్డ్ని కూడా ఇదే విధంగా ఒకదానితో ఒకటి స్టిక్ అయ్యే విధంగా రబ్బర్ హెల్ప్తో మనం ఇట్లా అడ్జస్ట్ చేయాలి. అప్పుడు ఒక స్క్వేర్ బాక్స్ లాగా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ టూత్పిక్ అనేది అటు ఇటు మూవ్ అవ్వకుండా పేపర్ టేప్తో ఇట్లా కవర్ చేసుకోవాలి. దీనిపైన హార్ట్ షేప్ పేపర్ని అంటించుకోవాలి. ఇదే విధంగా మిగతా సైడ్స్ కూడా 3 కార్డ్బోర్డ్ పీసెస్ని కూడా రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక వైట్ కలర్ పేపర్ని తీసుకొని పెన్సిల్ సహాయంతో ఒక లేడీ డ్రాయింగ్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ దీనిని సిజర్స్ హెల్ప్తో కట్ చేసుకోవాలి. బ్లాక్ కలర్ స్కెచ్ పెన్ని యూజ్ చేసి ఈ లేడీ ఇమేజ్కి షేడింగ్ ఇవ్వాలి. ఈ విధంగా నెక్స్ట్ హాఫ్ మూన్ షేప్ ఇమేజ్కి ఈ విధంగా బ్లాక్ స్కెచ్ పెన్ని యూజ్ చేసి స్మాల్ లీఫ్ని డ్రా చేసుకోవాలి.
నెక్స్ట్ ఆరెంజ్ కలర్ పేపర్ని యూజ్ చేసి ఫ్లవర్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఒక్కొక్క ఫ్లవర్స్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ ఇమేజ్ పైన అక్కడక్కడ ఈ స్మాల్ ఫ్లవర్స్ని అంటించుకోవాలి. నెక్స్ట్ ఈ ఫ్లవర్స్కి మిడిల్లో కొంచెం బిగ్ ఫ్లవర్కి బిగ్ స్టోన్ని, స్మాల్ ఫ్లవర్స్కి స్మాల్ స్టోన్స్ని ఈ విధంగా అంటించుకోవాలి. నెక్స్ట్ దీనిని ఒక కార్డ్బోర్డ్ షీట్ పైన ఫెవికాల్ గమ్ని యూజ్ చేసి అంటించుకోవాలి. ఈ విధంగా అంటించుకున్న తర్వాత సిజర్స్ హెల్ప్తో ఈ కార్డ్బోర్డ్ పీస్ని ఈ ఇమేజ్ షేప్లోకి కట్ చేసుకోవాలి. దీనిని గ్లూగన్ సహాయంతో స్క్వేర్ బాక్స్ పైన అంటించుకోవాలి. నెక్స్ట్ హార్ట్ షేప్ మీద హ్యాపీ ఉమెన్స్ డే అని రాశాను. కింద బ్లాక్ కలర్ షీట్ పైన కొంచెం చిన్న లీవ్స్ని డ్రా చేసుకున్నాను. నెక్స్ట్ అనదర్ హార్ట్ షేప్ మీద ఈ విధంగా కొన్ని చిన్న మొక్కల షేప్ని డ్రా చేసుకొని చిన్న ఫ్లవర్స్ షేప్ని అయితే డ్రా చేసుకున్నాను. లెఫ్ట్ సైడ్ బ్లాక్ షీట్ మీద ఒక చిన్న రోజ్ ఫ్లవర్ని అయితే డ్రా చేశాను. నెక్స్ట్ అనదర్ పింక్ కలర్ హార్ట్ షేప్ పైన ఈ విధంగా లైక్ ఏ బ్లూమింగ్ గార్డెన్ అని రాసుకున్నాను. నెక్స్ట్ అనదర్ పర్పుల్ కలర్ హార్ట్ షేప్ పైన యువర్ ఇన్ఫ్లుయెన్స్ గ్రోస్ మోర్ వైబ్రెంట్ ఈచ్ డే అని ఇట్లా రాశాను. మొత్తానికి ఇది ఒకే సెంటెన్స్ అండి. అంటే మన థీమ్కి ఫ్లవర్స్ అండ్ స్మాల్ ట్రీస్ దీన్ని బేస్ చేసుకొని ఈ సెంటెన్స్ అయితే నేను రాసుకున్నాను. బ్లాక్ కలర్ పేపర్ పైన కొన్ని లీవ్స్ అండ్ ఫ్లవర్స్ పిక్చర్స్ని అయితే డ్రా చేసుకున్నాను. దీనివల్ల కొంచెం యూనిక్ లుక్ అయితే అనిపిస్తుంది.
పాతవి డ్యామేజ్ అయిపోయిన కొన్ని క్విల్లింగ్ పేపర్స్ ఉంటే ఈ విధంగా స్మాల్ పీసెస్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని ఒక వైట్ పేపర్ని తీసుకొని నెక్స్ట్ 13 x 13 సెంటీమీటర్ కొలతలతో ఒక కార్డ్బోర్డ్ పీస్ని తీసుకోవాలి. నెక్స్ట్ 13 x 3 సెంటీమీటర్స్ మెజర్మెంట్తో ఇట్లా 2 కార్డ్బోర్డ్ పీసెస్ని 13.5 x 3 సెంటీమీటర్స్ మెజర్మెంట్తో ఇంకో 2 కార్డ్బోర్డ్ పీసెస్ని ఈ విధంగా వైట్ పేపర్ మీద ఇట్లా అడ్జస్ట్ చేసుకొని అంటించుకోవాలి. ఇట్లా కార్డ్బోర్డ్కి మధ్య కొంచెం గ్యాప్ అనేది ఉండాలి. అప్పుడే అది కొంచెం బాక్స్ షేప్లో వచ్చేదానికి వీలుంటుంది. నెక్స్ట్ ఇక్కడ కార్డ్బోర్డ్స్ మధ్య గ్యాప్స్ని ఈ విధంగా పేపర్ టేప్ని యూజ్ చేసి ఫిల్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎడ్జెస్లో ఉండే ఎక్స్ట్రా పేపర్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగా స్క్వేర్ని 2 ట్రయాంగిల్స్గా డివైడ్ చేసుకొని ఒక ట్రయాంగిల్ షేప్ని ఈ విధంగా ఒక సైడ్ కార్డ్బోర్డ్కి అంటించుకోవాలి. ఆపోజిట్ కార్డ్బోర్డ్స్ పీసెస్కి ఇదే విధంగా చేయాలి. నెక్స్ట్ అనదర్ ఆపోజిట్ కార్డ్బోర్డ్ పీసెస్ని ఈ విధంగా ఎడ్జెస్లో కవర్ అయ్యే విధంగా అంటించుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న మినీ స్క్వేర్ కార్డ్బోర్డ్ బాక్స్ని ముందు ప్రిపేర్ చేసుకున్న లార్జ్ స్క్వేర్ కార్డ్బోర్డ్ బాక్స్కి పైన క్యాప్ లాగా దీనిని యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 స్క్వేర్ కార్డ్బోర్డ్ బాక్సెస్ని ఒక గిఫ్ట్ బాక్స్ లాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ విధంగా ఈ స్క్వేర్ పీసెస్ని అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ పైన అనదర్ స్క్వేర్ బాక్స్ని ఇట్లా క్యాప్లా పెట్టుకోవాలి. నెక్స్ట్ రిబ్బన్స్ని 2 పీసెస్గా డివైడ్ చేసుకొని ఈ విధంగా ఒక గిఫ్ట్ బాక్స్కి డెకరేటివ్ లాగా యూజ్ చేశాను. అంతే అండి, ఉమెన్స్ డేకి సర్ప్రైజ్ గిఫ్ట్ బాక్స్ అయితే రెడీ. దీన్ని ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఫస్ట్ అటెంప్ట్లో అయితే, నెక్స్ట్ సెకండ్ అటెంప్ట్, థర్డ్ టైం ట్రై చేసినప్పుడు ఓకే, బట్ టేబుల్ చిన్నది అవ్వడం వలన అది కింద పడింది. ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ అయితే ఇలా ఫ్లాట్గా ఉంటుంది. అది ఏంటా అని చూడ్డానికి టచ్ చేసిన వెంటనే కూడా అది ఈ విధంగా రియాక్ట్ అవుతుంది. సో నో ప్రాబ్లం ఎట్ ఆల్, ఇట్ ఈస్ డెఫినెట్లీ ఏ సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఫర్ ఏ ఉమెన్. ఈ ఐడియా మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. త్వరలో మరొక మంచి వీడియోని మీ ముందుకు తీసుకువస్తాను.